హలో అండి. ఇవాళ పాలీహైడ్రామియాస్ గురించి తెలుసుకుందామండి. పాలీహైడ్రామియాస్ అంటే ఉమ్ము నీరు అనేది ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉండడం. అంటే స్కానింగ్ పరంగా మనకి ఏఎఫ్ఐ 25 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని మనం పాలీహైడ్రామియాస్ అంటాం. ఇది మోస్ట్ కామన్గా మదర్కి కనుక డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఉమ్ము నీరు అనేది ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా బిడ్డకి సంబంధించి ఏమైనా అనామలీస్ ఉన్నప్పుడు లైక్ కార్డియాక్ డిఫెక్ట్స్ కానీ, బ్రెయిన్కి సంబంధించి యానెన్కెఫలీ కానీ, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ పరంగా డియోడనల్ అట్రీషియా, ఈసోఫేజియల్ అట్రీషియా ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా ఉమ్ము నీరు అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వన్స్ మనకు ఉమ్ము నీరు ఎక్కువగా ఉంది అంటే మదర్కి ఏమైనా డయాబెటీస్ ఉందా అని షుగర్ లెవెల్స్ అనేది ఖచ్చితంగా మానిటర్ చేసుకోవాలి. అండ్ బేబీకి ఏమైనా అనామలీస్ ఉన్నాయా అనేది టిఫా స్కానింగ్ ఒకసారి డీటెయిల్ స్కానింగ్లో ఒకసారి చూడాలి. సో ఉమ్ము నీరు ఎక్కువగా ఉంటే రిస్క్ ఏంటి? సో ఇలా ఉమ్ము నీరు ఎక్కువగా ఉండడం వల్ల మనకి యూట్రస్ అనేది స్ట్రెచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రీటర్మ్ లేబర్ అంటే నెలలు కాకుండా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఉమ్ము నీరు లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వన్స్ మనకు ఉమ్ము నీరు కనుక లీక్ అయ్యేటప్పుడు మనకు బేబీ ఫిక్స్ అవ్వదు కాబట్టి కార్డ్ అనేది బయటికి వస్తుంది. దాన్ని కార్డ్ ప్రొలాప్స్ అంటాం. కార్డ్ ప్రొలాప్స్ అనేది చాలా ఎమర్జెన్సీ కండిషన్. దీనివల్ల మనకు బేబీ అనేది ఆక్సిజన్ అండ్ బ్లడ్ సప్లై ఆగిపోతుంది కాబట్టి ఒక్కొక్కసారి ఐయుడి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్కి ఫీటల్ పరంగా కానీ మెటర్నల్ పరంగా కానీ ఎలాంటి కాజ్ ఉండదండి. జస్ట్ ఓన్లీ ఉమ్ము నీరు ఒక్కటే ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని మనం ఇడియోపతిక్ కండిషన్ అంటాము. ఇదే మనం మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాము. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి వరి అవసరం లేదు. జస్ట్ మానిటరింగ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది.